ఫుల్ నీళ్ళు వస్తాయి ఇప్పుడు. భూమికి వెళ్ళి వస్తుంది ప్రెజర్ ఆగో అదే. సో గైస్ ఇక మొత్తానికి వాళ్ళు బోర్ ఆడ వేస్తారు అన్నమాట, పైపులు కూడా దింపుతారు. ఇక ఫుల్ హార్డ్ వర్క్ ఉంటుంది గైస్, ఇక అంత ఆషామాష ఉండదు, ఫుల్ వర్క్ ఉంటుంది. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఇవాళ అరే నేనేం తీస్తలే నావరా నాయన. సో గైస్ ఇక ఇవాళ మన డే 5 అనమాట, 100 days బ్లాగింగ్ ఛాలెంజ్లో. ఈరోజు ఎడుకోతున్నావు చూపిస్తా. ఎడికంటే ఒక చిన్న పని మీద పోదాం, పని కాదు, ఒక బోర్వెల్ లైఫ్ ఎట్లుంటుందో చూపిస్తా నీకు. ఆ బోర్బన్లు ఎవరో కాదు గైస్, ఇక మన రైస్ మిల్ వాళ్ళ బిజినెస్ మ్యాన్ అయిపోయింది రైస్ మిల్. పోయినాక చూపిస్తా ఆడికి. ఇక పోతున్నాం గైస్. సో గైస్ ఇదే గైస్ రైస్ మిల్ వాళ్ళ బోర్వెల్, శివశక్తి బోర్వెల్. మీకు ఒకటి చూపిస్తా, ఒకటి క్రేజీ ఉంది ఇంట్లో. అది వాటర్ ట్యాంక్ అంట. రవి బేగా రే ఇదేగా ఇది లేదు గైస్, ఇట్లా ఎప్పుకుంటే మనం ఎమర్జెన్సీ ఎప్పుడంటే అప్పుడు వాటర్ వాడుకోవచ్చు. షేడ్ కంటే వాడుకోయినప్పుడు వంట వేసుకునేటప్పుడు నీళ్ళు అవన్నీ వాడుకోవచ్చు అనమాట. రవి గీప్ అయిపోయింది రవి, గిది బే ఇప్పుతున్నా ఏం కదా, ఇప్పుతే ఏమవుతుంది గిది బే ఎక్కువ వస్తే దీంతో సర్వీసింగ్ కూడా వాడుకోవచ్చు గైస్. ఇది ఇవేమో మన బోరేసేది అనమాట. ఇట్లా అంటే ఏమవుతుంది రవి పోయి ఇట్లా అందున ఇట్లా అంటే ఇక బోర్ వేస్తుంటుంది అనమాట, కానీ స్టార్ట్ ఉన్నప్పుడు పని చేస్తుంది అది. హలో కూల్నా కొడుకున్నాం గాయస్, పనికి వచ్చినాం గాయస్, బోర్ పనికి రాలే ఏం రాలే, కానీ ఇట్లా టైం పాస్కి వచ్చినాం అనమాట. ఇంటికి కావాలి టైం పాస్ కాక మొద్దులు ఇంకా ఏంటివి బ్యాటరీలు, ఇది ఒక పేరు, ఇది ఒక లైట్. ఇది గైస్ ఒక్క లేపుతాడు గైస్ దీన్ని. ఇది ఏంది ఇనుపది ఏంది రవి, చెక్కదే చెక్కది కానీ మస్తు బరువు ఉంది. లేపు రావి లేపు, నువ్వు మీ మొదలు లేపండి పెద్ద పెద్ద బోర్ బండ్ తెచ్చుకొని. మేము మొద్దు లేపనికి శాత కాదు, బోర్ బండ్ అవసరమా? లేపు లేపుతాడు గట్టివాడు. బాహుబలి జై హో. ఫైనల్లీ మొత్తానికి వేసింది గైస్. సో గైస్ ఇప్పుడు ఆయిల్ వస్తున్నాం అన్నమాట డబ్బు. ఇదేమైనా గ్రీన్ ఉంది, అట్లే కొంచెం ముందలు కానీ పోయాను ఏం కాదు. హోలీ రోజు ఎట్లా హోలీ రోజు క్రాక్ ఆయిల్ పోసుకోవాలి గైస్. 10 రోజులు ఇడవదు మొక్కానికి, ఇడవదు. రాకాయలు కదా, రాకాయలు స్టార్ట్ అయిపోయింది. ఇంకా టైం పాస్ పెట్టినాం గైస్. పైన దీనిపైన కూర్చుంటుంటే కానీ వైల్డ్ తాకుతాయని భయంతో ఇడు కూర్చున్నాం. రే ముందులకి పోతుంది, ఇంతకు బండి వస్తా అది గైస్ అనుకునే చూపిస్తాం. ఫుల్ టైం పాస్ చేస్తూ పోతానే. సో గైస్ ఇట్లే వాడి పోతూనే ఉండాలి లోపలికి. ఎంత దూరం ఉంది రైస్ మైల్? ఇంకా కొంచెం దూరం ఉంది గైస్. ఎంతమంది ఆడ వెనుక వస్తున్నాం కానీ వెనుక చెట్లు అవన్నీ తాకుతున్నాయి అని మళ్ళీ లోపలికి వచ్చినాం గైస్. అది పోయినాక చూపిస్తాం. నేను కూడా నడుపుదాం అనుకున్నా అని ఇస్తలేడు మన ఓనర్ సాబ్. అడిపోయినాక ఇస్తారంట, నడిపిస్తాము. చెట్లు దాటున్నాయి గైస్. సో గైస్ మొత్తానికి వచ్చేసింది, దిగాలి. ఇక ఎట్లా దిగాలి చూడు, ఇక బండి వచ్చి ఒక్కొక్కసారి ఇట్లా చెట్లనే అవుతుంది. రైస్ మిల్ ఎట్లా దిగాలి? ఓహమో ఇంట్లో పడతానే ఇట్లా అన్న. ఒక చేతి అన్న, చేతి పట్టుకోడా. పట్టుకో చేతి పట్టుకో గైస్. ఇట్లా వాడు దిగుతున్నాం గైస్. దీనాక చూపిస్తా. దీని మీదకి ఎక్కొచ్చా? ఏం కదా.
ఇది గైస్ మన బోర్ పాయింట్ ఏడు ఉందంటే గీడు ఉంది అనమాట. అడవి లేనికి వచ్చినాం అనమాట. బోరు కేసింగో తెలియదు నాకు కానీ. సో గైస్ ఇదే అన్నమాట పాయింట్. ఆల్రెడీ వేసిపోయారంట బోరు ఇంతకుముందుకే. మొత్తం అది పైప్ లైన్కి వచ్చిన ఆడ కనిపిస్తుంది. ఆడ ఆ వైట్ పైప్లో రన్ లైన్కి వచ్చిన. ఇక మొత్తానికి ఆడ సెట్ చేసిరు గైస్ వాళ్ళు. మస్తు దిగబడుతుంది, వెయిట్ చాలా ఉంటుంది కాబట్టి దిగబడుతుంది అనమాట. మొత్తానికి దాన్ని లేపుకుంటారు గైస్. పైకి లేపుతారు దాన్ని. అదే అనమాట బోరేసేది. గైస్ మొత్తానికి సెట్ చేసారు అనమాట. ఇప్పుడు ఈ బండిని కూడా ఇది కనెక్షన్ పెడతారా అన్న ఈ పైపు. సో గైస్ ఈ పైపు గుంజుకోయి దానికి కనెక్షన్ పెడతారు అనమాట. కనెక్షన్ పెట్టినాక ఆ బోర్ బండి స్టార్ట్ అవుతుంది. సో గైస్ వీళ్ళేమో పైపులు తీసుకొస్తారు అనమాట. అదేమో పైపులు మొత్తాన్ని భూమిలోకి దించుతుంది గైస్. రైస్ మైల్ బస్సు కష్టపడుతుంది గైస్. అవి ఎందుకు అట్లే సిగ్గుపడుతుంది గైస్. రవి గారు వీడియో తీస్తుంటారు. ఇది మొత్తం ఆ పైకి వస్తుంది. ఆ పైపు కిందికి వస్తుంది గైస్. సో గైస్ మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చూపిస్తా. ఏంటంటే ఇందులో ఈ ట్యాంక్ నార్మల్ ట్యాంక్ కాదు, ఇది చాలా పెద్ద ట్యాంక్ గైస్. అవతల ఉంటుంది. మళ్ళీ ఇక్కడ పైన కనిపిస్తుందా, ఇక్కడ డీజిల్ ట్యాంక్ అని దీని కాలు తీరాయి. అది ఇంట్లో ఇంకా అవతల ఇంకోటి ఉంటుంది, సేమ్ ఇంతే సైజ్ ఉంటుంది. ఇంట్లో ₹1,00,000 డీజిల్ పడుతుంట గైస్. నేనే పర్సన్ అయినా అసలు చెప్తే ₹1,00,000 డీజిల్ అందులో పక్కా ₹1,00,000 ఇంకా నిండిపోతుందా అది గైస్. సో గైస్ మొత్తానికి వాళ్ళు బోర్ ఆడ వేస్తారు అనమాట. పైపులు కూడా దింపుతారు. ఇక ఫుల్ హార్డ్ వర్క్ ఉంటుంది గైస్. అంత ఆషామాష ఉండదు, ఫుల్ వర్క్ ఉంటుంది. నేనేమిడే బండి మీద వస్తాను, వాళ్ళు ఫుల్ కష్టపడుతారు. మన రైస్ మేలే అని యాదన్న వాళ్ళకు. ఇంకా వాటర్ వాడేది ఉంటుంది, వాటర్ వాడేటప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఇంకా లోపలికి పైపులు దింపి ఏమేమి వేస్తారు నాకు కూడా అంత తెలియదు దాని గురించి. ఫస్ట్ టైం వచ్చిన, నేను కూడా ఎప్పుడు రాలేదు ఇంతవరకు. చూద్దాం ఇక రైస్ వైల్ వాళ్ళదే కదా, ఇట్లా టైంపాస్కి ఇంటికాడ ఏం చేయాలని ఇట్లా వచ్చినాం అనమాట. మేము ఆడ ఆపరేటింగ్ చేస్తున్నాం రైస్. రైస్ వైల్ నమస్తే. ఇట్లా ఉంటుంది గైస్ వాళ్ళ తిప్పాలు. ఆడ రింగ్ చేసుకొని పైపులు లేపుతారు చూడండి. ఇప్పుడు క్యా హో గయా, ఉరే ఉరే ఉరే. అట్లా మస్తు తిప్పాలి ఉంటుంది గైస్ మొత్తానికి. ఆడనేమో ఆపరేటింగ్, అది ఆపరేటింగ్, ఆ రింగ్ ఆపరేటింగ్. ఇక మన రైస్ మేల్ ఏమో రైస్ మేల్ ఏమాడమంటే డేంజర్ ఆడతాడు గైస్. ఇక వాళ్ళదే బండి కాబట్టి ఇక వాళ్ళదే కదా, ఇక చేసుకుంటూనే ఉంటారు వారికి. సో గైస్ ఇప్పుడు ఆ బండ్లకి వెళ్ళి పైపు తీసుకొని అందులో జాయిన్ చేస్తారనమాట. జాయిన్ చేస్తే ఇక అయిపోతుంది. అందులోకి దీనికి ఫిట్ చేస్తారు. చూపిస్తే ఎట్లా ఫిట్ చేస్తారు. గాయస్ మొత్తానికి ఇది కూడా ఆన్ చేసారు అనమాట. ఇందులో సౌండ్ ఇది ఆన్ చేసి ఎయిర్కు మొత్తం అది బోరేసుకుంటుంది. ఫైనల్లీ అప్పుడే నీళ్ళు కూడా వచ్చేసింది. ఒక బోర్ వేస్తారు అంటే చూడు ఎంతమంది ఇక్కడ.
పైపులు దింపాలి. ఇంకా 2 దింపితే అయిపోతుంది గైస్, ఇంటికి వెళ్ళిపోతాం. నీళ్ళు కూడా వస్తూనే ఉన్నాయి నాన్ స్టాప్గా. చూడండి గైస్, ఇప్పుడు వస్తాయి చూడండి గైస్, ఎక్కువ నీళ్ళు, ఫుల్ నీళ్ళు వస్తాయి ఇప్పుడు. భూమికి వెళ్ళి వస్తుంది ప్రెజర్ ఆగో. అదే గాయస్, ఇక మన ఆపరేటర్ పెద్ద అనమాట, మస్తు కష్టపడ్డాడు గాయస్. ఇక అప్పటి నుంచి ఆడ బోర్వెల్ కాడ ఆపరేటింగ్ చేసేసి ఇప్పుడు హాయ్ చెప్పు పెద్ద, హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ కొట్టమన్, సబ్స్క్రైబ్. అరే అరే రైస్ పేరు చూడండి గైస్ ఎట్లా కొట్టాడు. ఇక మొత్తానికి అయిపోయింది అనమాట. ఇక మొత్తం పైపులను తీసేసి ఆ బండ్లో లోడ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి గైస్. ఇక పోయేటప్పుడు చూపిస్తా. సో గైస్, ఇక ఫైనల్లో అయిపోయింది అనమాట. ఈ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఏం తిప్పాల పడ్డారు గైస్. ఇక అబ్బబ్బబ్బా రే పాపం, బట్టలని చూసుకోండి ఎంత నల్లగా అయిపోయినాయి కదా. ఇక అట్లే ఉంటుంది గైస్, ఇక కష్టం. ఇక అయిపోయింది, ఇంటికి పోతాం. ఇంటికి పోయినాక గేమ్ ఆడతాం గైస్. ఇక మంచిగా నేను రైస్ మేల్ అని కదన్నా. ఇంటికి పోయినాక చూపిస్తా డైరెక్ట్. ఆడతాం పెద్దనా, ఉందే గేమ్ డౌన్లోడ్ చేసి నేర్పిస్తా ఆడతా అంటే. గైస్, ఇక మొత్తానికి ఇంటికి వచ్చేసినాం అనమాట. ఇక ఫుల్ అక్కడ ఇక్కడ తిరిగి ఇంటికి వచ్చేసినాం గైస్. ఇక ఇది గైస్ వాటర్ బ్లాగ్ అయితే. ఇంటికి వచ్చి గేమ్ ఆడదాం అనుకున్నాం కానీ వర్షం పడ్డది. ఇక గేమ్ కూడా ఆడలేను, నార్మల్గా తినేసి పండుకోవాలి. అది గైస్ ఇక ఇవాళ బ్లాగ్ అయితే. వీడియో వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. నెక్స్ట్ ఇంకొక మంచి బ్లాగ్లో కలుద్దాం. చలో ఉంటాం మరి, బాయ్.